వీళ్ళెవరు? తాత్య, ఈ మంటలు ఆర్పటం కోసం బావిలో నుంచి ఎక్కువ నీళ్లు తేవాల్సి ఉంటుంది. కానీ కేశవి, మంటలు ఆర్పటం మన వల్ల అయ్యే పని కాదు. మనం కొంతమందిని పిలవాల్సి ఉంటుంది. తాత్య, ముందు నువ్వు వెళ్ళి సాయిని పిలుచుకోనరా, మనకి వారి అవసరం ఉంటుంది. వెళ్ళు. అలాగే బాబాయ్. కేశవ్, ఆ ప్రదర్శనకారులని సహాయం అడుగు. వెళ్ళు. సార్, మనం వాళ్ళకి సహాయం చేయాల్సి ఉంటుంది. ప్రేమసేన, సామాన్లు తీయండి త్వరగా. సాయి, 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 తొందరగా రండి. కూడల దగ్గర ఇంటి బయట ఎండుగడ్డికి నిప్పు అంటుకుంది. గాలి వేగానికి ఆ మంటలు ఇంటికి అంటుకుంటున్నాయి. ఆ ఇంట్లో 2 చిన్నపిల్లలున్నారు. వాళ్ళకి మీ సహాయం అవసరం. నేను వస్తాను తాత్య, కానీ నువ్వు తప్పు చెప్తున్నావు. వాళ్ళకిప్పుడు మన సహాయం అవసరం లేదు. ఎందుకు సాయి? వాళ్ళకి మీ సహాయం కావాలి. వాళ్ళకి ఏమీ అవ్వదు. మనం వెళ్ళకముందే ఈశ్వరుడు వాళ్ళ వద్దకి సహాయాన్ని పంపించాడు. నాకు అర్థం కాలేదు సాయి. రా వెళ్దాం తాత్య. త్వరగా త్వరగా ఇవ్వండి. ఈ మంటలు ఆ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. స్వామీజీ, ఇలా అయితే మంటలు ఆర్పడానికి సమయం పడుతుంది. ఈ మంటలు త్వరగానే ఆరిపోతాయి. పక్కనే బావి ఉంది. మీ మండల్లో కొంతమందికి చెప్పండి నీళ్లు తేవడానికి నాకు సహాయం చేయమని. అంత సమయం లేదు. మనం వేరే ఏదైనా ఉపాయం చేయాలి. మా ప్రేమసేన అద్భుతాలు చేస్తారు. అవి ఒక సాధారణ మనుషులకి ఎప్పటికీ అర్థం కావు. ప్రేమ, గీత, తొందరగా వెళ్ళి కమ్మళ్ళు తీసుకురండి. మనం ఇద్దరము ఈ అగ్నిగుండల్ని చీల్చుకుని లోపలికి వెళదాము. వెళ్ళి ఆ చిన్న పిల్లల్ని రక్షిద్దాము. అలాగే మహారాజా. అందరూ సిద్ధంగా ఉన్నారా?
బాగానే ఉన్నారు కదా? అవునమ్మా, దెబ్బలేవి తగలలేదు కదా? మీ దీవెనలతో మేము బాగానే ఉన్నాం, మాకేం కాలేదు. ఒకవేళ ఆశీర్వాదంలో అంత శక్తి ఉంటే అప్పుడు ఈ ప్రపంచంలో ఏ మనిషికి ఎలాంటి కష్టం ఉండదు. ఆశీర్వాదం కంటే పెద్ద భ్రమ ఏది లేదు ఈ లోకంలో. ఆశీర్వాదం ఇచ్చేవారు ఆశీర్వాదం ఎందుకు ఇస్తారంటే ఎందుకంటే వారికి వారు శ్రేష్ఠులన్న భావన కలుగుతుంది, వారు శక్తిశాలులు అన్న భావన కలుగుతుంది. అంతే, ఆశీర్వాదం ఇచ్చేస్తారు. కానీ మరి వాళ్ళు నిజంగా శక్తిశాలులా? వాళ్ళ ఆశీర్వాదంలో నిజంగా ఏదైనా శక్తి ఉందా? ఒకవేళ అది నిజమే అయితే మరప్పుడు నువ్వు ఈ మంటల్లో చిక్కుకోవడమే జరిగేది కాదు. అసలు జీవితంలో ఏ సమస్యలు వచ్చేవి కావు. అందుకని ఆశీర్వాదం మీద ఆధారపడిపోయి నిన్ను నువ్వు బలహీనుణ్ణి పిరికివాణ్ణి చేసుకోవద్దు. మీరందరూ ప్రాణాలతో ఉన్నారు ఎందుకంటే నేను ఇక్కడికి సరైన సమయానికి చేరుకున్నాను. అలాగే నేను ప్రయత్నం చేశాను, అప్పుడే మీరు బయటపడగలిగారు. నేను అనుకోవటం మీరిక్కడికి సరైన సమయానికి రావటం ఈ పిల్లల మీద వీళ్ల తల్లిదండ్రుల ఆశీర్వాదం ప్రభావమేనని. ఏ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఫలింపచేయటానికి మాధ్యమం అవ్వగలగటం అది మనిషికి అన్నిటికంటే గొప్ప సౌభాగ్యం. ఈరోజు ఆ సౌభాగ్యం మీకు ప్రాప్తించింది. మాటలైతే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు బైరాగి బాబా, కానీ క్షమాపణ వేడుకుంటూ చెప్తున్నాను, మీ మాటలతో నేను ఏకీభవించలేను. ఆశీర్వాదమే ఆ అదృశ్య రుణం. అది మొత్తం సమాజాన్ని సంకెళ్లలో బంధించి ఉంచింది, మనుషులకి ఆధారపడటం నేర్పింది. మనిషి జన్మ స్వతంత్రంగా జీవించడానికి ఉంటుంది, కానీ ఈ ఆశీర్వాదం లాంటి మాటలు వారిని జీవితాంతం బంధించి ఉంచుతాయి, ఊపిరి సలపకుండా చేస్తాయి. మనుషులు సంబంధాల ఒత్తిడిలో జీవిస్తూ ఉంటారు. తన కోసం జీవించడం అంటే ఏమిటో అది అసలు వాళ్ళకి గుర్తే ఉండదు. ఒక మాట చెప్పండి, మీకు ఈ పిల్లలు తెలియని కూడా తెలియదు, మరి మీరు వీళ్ళని రక్షించటానికి మంటల్లోకి ఎందుకు దూకారు? ఎందుకంటే వీళ్ళు మనుషులే కాబట్టి. అయితే మానవత్వం కారణంగా వీళ్ళకి సహాయం చేశారా? ఖచ్చితంగా. మరి మానవత్వం కూడా ఒక రకమైన సంబంధం కాదా? మీరు మీ సేన పేరు ప్రేమ సేన అని పెట్టారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం కూడా ఉంటుంది. మానవత్వ సంబంధమే కావచ్చు, మానవత్వం కాకపోతే ప్రేమ సంబంధం మాత్రం తప్పక ఉంటుంది. మీ అనుచరులందరికీ, శిష్యులందరికీ మీతో అనుబంధం ఉంది. మరిది ఒక రకమైన సంబంధం కాదా? ప్రతి సంబంధానికి దాని పరిపూర్ణత, దాని శ్రేష్టత అంచుల వరకు తీసుకెళ్లటానికి పూర్తి సహకారం అందించటమే ఉత్తమం అనిపించుకుంటుంది. ఆశీర్వాదం వల్ల ఏమీ లాభం ఉండదు, ఇదేగా మీ ఉద్దేశం. కానీ నాకిది తెలుసు, తల్లిదండ్రులు, గురువు మరియు వయోవృద్ధుల ఆశీస్సులు ఏమి రుణం కాదు, ఒక వారసత్వ సంపద. ఎలాంటి వారసత్వం అంటే దానివల్ల మనిషి ఉదారంగా ఉండటం నేర్చుకుంటాడు. తర్వాత ఆ ఉదారత్వాన్ని వారు ముందు తరాల వారికి కూడా అందజేస్తారు. అద్భుతం, మీరు గొప్ప మాట చెప్పారు. మనస్సు ప్రసన్నం అయిపోయింది సాయి. అయితే మీరేనా ప్రఖ్యాత సాయిబాబా? మా సౌభాగ్యం బాబా, మేము మిమ్మల్ని కలవగలిగాం. మీరు నిజంగా చాలా మంచి ఉపదేశాలు ఇస్తారు.
నేను మా ప్రేమసేన ఇంకా కొన్ని రోజులు షిరిడీలోనే ఉంటాము. మిమ్మల్ని తరచూ కలుస్తూ ఉంటాము. తప్పకుండా. ఏ ఉద్దేశంతో మీరు షిరిడీకొచ్చారో దాని గురించి మనం మళ్ళీ కలవటం సహజమే. రాముడు మీకు మేలు చేయాలి. మల్హార్, పెద్ద వేణు విద్వాంసుడు అవ్వాలంటే నువ్వు బాగా సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు నీ కళని మెరుగుదిద్దగలవు. మల్హార్, ఏంటి నాన్న? బాబు కొంచెం నీ వేణుగానం ఊదు. నీకు తెలుసుగా ప్రతిరోజు ఈ ఆవుకి నీ వేణుగానం చెవులు పడేదాకా పాలేవదని. నాన్న, మీరు నిజంగా చెప్పండి, నేను వేణు మంచిగా వాయిస్తానా? ఈ రోజు ఉన్నట్టుండి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు నువ్వు? చెప్పు నాన్న, నేను వేణు బాగా వాయిస్తానా లేదా? నిజం చెప్పండి. బాగా వాయిస్తావు, కానీ ఇంకా బాగా వాయించగలవు. ఇంకా కొంచెం సాధన చేసావంటే. అంటే సాయి చెప్పింది నిజమే. నేను నిజంగానే అంత పరిపూర్ణం కాలేదేమో. మల్హార్, అంత ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? ఎలా వాయించినా బాగానే వాయిస్తావు కదా. అందుకే ఆవు నీ వేణుగాన స్వరం వింటేనే పాలిస్తుంది. అయినా నువ్వు పశువుల్ని మేపాల్సిందేగా. నువ్వేమైనా పెద్ద సంగీత విద్వాంసుల సభలో పాల్గొనేదుందా చెప్పు? సరదాగా వాయించుకోవడానికి ఈ మాత్రం చాలు. చూడు, త్వరగా వాయించు, నేను పాలు పెతకాలి. నేను పరిపూర్ణం కాదు, అయితే నేను సాధన చేస్తాను. ఎంతకాలమైనా చేస్తాను. చేసి చేసి నేను ఒకనాటికి పూర్తి పట్టు సాధిస్తాను. అతి సుందరం, అతి మధురం. జ్ఞాపకం లేదు చివరిసారి ఇంతటి మధుర సంగీతాన్ని నేను ఎప్పుడు విన్నాను. నీ లోపల కళా నైపుణ్యం అణువణువునా నిండిపోయింది. ఇక ఈ దృశ్యం చూడు. నీవు వేణుగానం ఆలపిస్తున్నావు, ఎదురుగా ఆవు ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణే దర్శనం చేసుకున్నట్టుగా ఉంది. నీవు చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు నీవు చాలా గొప్ప వేణువు వాద్యకారుడు అవుతావు. నిజమా స్వామీజీ? నేను ఎప్పుడూ ఎవరికీ అబద్ధపు ఆశలు కల్పించలేదు. మీరు ఎవరు స్వామి? మిమ్మల్ని షిరిడీలో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సర్వం తెలుస్తుంది, కానీ నీవు వేణువు వాయించటం మాత్రం మానొద్దు.
జ్ఞాపకం ఉంచుకో, నీ జననమే ఈ ఉద్దేశం కొరకు జరిగింది. ఉత్తముడివి, సర్వోత్తముడివి నీవే, సాక్షాత్తు బ్రహ్మవి నీవే, రాముడివి, కృష్ణుడివి నీవే, నీకు నీవే శిరసాభివందనం. మాల్సాపతి గారు, మీరైతే అక్కడే ఉన్నారుగా, ఆ స్వామీజీ గురించి మాకు ఇంకా చెప్పండి. అతను నిజంగానే మంచి పని చేశాడు, కానీ మనందరికీ ఇది చాలాసార్లు అనుభవమే. ఎవరో రావటం, ఏదో చేసి ప్రభావితం చేయటం. మొదట్లో మనం వాళ్ళని నమ్ముతాం, కానీ వాళ్ళు దాన్ని వాళ్ళ లాభంగా మార్చుకుంటారు. గుర్తుందా, మొదట్లో మనం బలవాన్ గారిని చాలా మంచి మనిషి అని అనుకున్నాం. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, ఎవరిని నమ్మొచ్చో ఎవరిని నమ్మకూడదు. మీరు సరిగ్గా చెప్పారు బాయిజా అక్క. ఆయన మాటలు నాకు అసలు అర్థమే కాలేదు. సతేశ్వర్ గారు ఆశీర్వాదం గురించి ఏదైతే చెప్పారో అది తప్పు. సాయి, మీకన్నీ తెలుసుగా, మీరే చెప్పండి, ఆయన మంచి మనిషేనా కాదా? మనం ఆయన మీద భరోసాతో ఉండాలంటారా వద్దంటారా? అసలు ఆయనకి దూరంగానే ఉండాలంటారా? వీటిల్లో ఏ నాణం మంచిది? ఎవరైనా చెప్పగలరా? సాయి, ఈ కొత్తది బాగుంది. ఈ పాత నాణం చాలా నల్లగా అయిపోయింది, ఇంకా దాని మీద చాలా గీతలు కూడా పడ్డాయి. మహల్సాపతి గారు, ఇదిగో తీసుకోండి. పార్వతి, ఇదిగో. వీటిని మీ చేతులతో విరగొట్టడానికి ప్రయత్నం చేయండి. లోహపు నాణ్యాన్ని చేతులతో ఎలా విరగొట్టగలం సాయి? ప్రయత్నం అయితే చేయండి. సరే సాయి. ఈ కొత్త నాణ్యం మట్టితో చేసింది సాయి, ఇది నకిలీది. మీరు దీని బాహ్య రూపాన్ని వాస్తవం అనుకున్నారు, మంచిదనుకున్నారు. ఇప్పుడు ఇదే తప్పు మీరందరూ సతేశ్వర్ స్వామీజీ విషయంలో కూడా చేస్తున్నారు. మనం కొంచెం వేచి ఉండాలి. అప్పుడు ఆయన్ని ఇంకా ఆయన చేసే కొన్ని క్రియల ద్వారా అంచనా వేయచ్చు. ఆయన ఉద్దేశం ఏంటో అది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఆయన ఒక మంచి పని చేశారు, మంటల్లో చిక్కుకున్న పిల్లల్ని కాపాడి. అందుకోసం మనం ఆయన్ని ప్రశంసించాల్సి ఉంటుంది. ఇక్కడికి రావటానికి ఆయన ఉద్దేశమేంటో అది కాలమే చెప్తుంది. కానీ ఆయన పరులకు మేలు చేస్తున్నంతకాలం మనం ఆయన్ని ప్రశంసించాల్సి ఉంటుంది, ఆయన్ని స్వాగతించాల్సి ఉంటుంది. కానీ సాయి, ఒకవేళ ఈ జనాల మనసులు మీ మీద నుంచి ఆయన వైపుకు ఆకర్షితం అవసాగితే? తాత్య,
ఒక మాట గుర్తుంచుకో, నేనిక్కడ మీ అందరి ప్రేమ వలన ఉన్నాను. నా భక్తుల సంఖ్య పెంచుకోవటానికి కాదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను సదా వారికి తోడుగా ఉంటాను. ఒకవేళ ఎవరు రాకపోయినా అప్పుడు కూడా నేను వారికి అండగానే ఉంటాను. ఇక సతేశ్వర స్వామీజీ గురించి అంటావా? ఒకవేళ ఆయన నిజంగా షిరిడీవాసుల మేలు కోసమే ఇక్కడికి వస్తే అప్పుడు నేను కూడా ఆయన పక్షానే ఉంటాను. ఆయన ఉద్దేశం ఒకరోజు బయటపడి తీరుతుంది. కానీ ప్రస్తుతం ఆయన అతిథి. ఇక మన సంప్రదాయం అతిథి దేవో భవ.